మీరు ఇన్స్టాలో ఒక ఫిట్నెస్ కాంటెంట్ క్రియేటర్ ఫాలో అయినప్పుడు మీరు పక్కా అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళ రీల్స్ లో పక్కా ఒక రోజు 2 days, ఒక్కోసారి 1 month 2 months కూడా గ్యాప్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ బ్రో. మీకు తెలీదు ఒక డైట్ ఎలాగంటే కనీసం ఒక యావరేజ్ బాడీ బిల్డర్ కి ఎలా కాదన్నా మంత్లీ 20 to 30K అవుతుంది తన డైట్ కి మాత్రమే. ఇంకా మిగిలిన తన బాడీ బిల్డింగ్ కి మిగిలిన ఖర్చులు, ఒక ట్రావెలింగ్ కి చాలా చాలా అంటే చాలా అవుతాయి. ఆ ఇంట్లో అడగలేడు, ఇంకా ఎవరికి అడగలేక తను మధ్యలో ఈ రీల్స్ స్టాప్ అవ్వడం అలాంటివి అవుతాయి. సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సపోర్ట్. మీకు ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక హెల్తీ గుడ్ లైఫ్ స్టైల్ చెప్పేవాడికి ఎప్పుడు రీచ్ రాదు. వాడు ఎంత కష్టపడినా చాలా ఇయర్స్ పడుతుంది కంపేర్ టు రిమైనింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ ఒక జిమ్ కాంటెంట్ క్రియేటర్ గా చెప్తున్నాను, నాకు కూడా రీచ్ రావడానికి ఇప్పటికి నాకు చెప్పాలంటే ఒక ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. బట్ ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు గివ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిట్నెస్. థర్డ్ వచ్చేసి మీకు ఎలా చెప్పాలంటే ఇంజురీస్ బ్రో. మేము అంతా బాగుంది మంచిగా జిమ్ కాంటాక్ట్ చేస్తున్నారు, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తున్న టైంలో ఇంజురీస్ అనేవి ఉంటాయి. చెప్తాను మీకు ఎలా ఉంటే నరకం. ఒక పక్క జిమ్కి వెళ్ళలేడు, ఇంకో పక్క కాంటెంట్ ఏం చేద్దామంటే మా కాంటెంట్ జిమ్లో ఉంటుంది. సో అలాగా రీల్స్ అలా డిలే అవుతూ ఉంటాయి. ఈ రీజన్స్ వల్ల ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ లైఫ్ లో ఒక డిలే వస్తుంది. వాళ్ళ 1 month కానీ 2 months కానీ. నాకు కూడా చాలా డిలేస్ వచ్చాయి ఇప్పటికి. సో ఇది ఒక జిమ్ ఇన్ఫ్లుయెన్సర్ కి రిలేట్ అవుతాయి ఈ రీల్. వాళ్ళని ట్యాగ్ చేయండి. సో బాయ్.